ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ఒకవైపు రాముడిగా రణబీర్ కపూర్, మరోవైపు సీతగా సాయి పల్లవి, ఇంకోవైపు రావణుడిగా యష్. ఇక విఎఫ్ఎక్స్ కోసం ప్రపంచ స్థాయి సంస్థ, మ్యూజిక్ కోసం హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ తో పాటు ఏఆర్ రెహమాన్, ఇవన్నీ కలిపి వస్తున్న సినిమా రామాయణ. ఈ సినిమాకు 2 భాగాలకు కలిపి సుమారు 4,000 కోట్ల బడ్జెట్ అని నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంత భారీ మొత్తాన్ని ఈ సినిమా ఎలా రికవర్ చేస్తుంది? రణబీర్ కపూర్, సాయి పల్లవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? యష్ రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? ఇంత పెద్ద బడ్జెట్లో నటీనటుల పారితోషికం ఎంత శాతం ఉంటుంది? ఈ సినిమా కేవలం ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేస్తుందా, లేక ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ మొత్తం విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా 4,000 కోట్లు అంటే అసలు ఎంత పెద్ద మొత్తం? సాధారణంగా ఒక సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటితేనే అది పెద్ద బడ్జెట్ సినిమాగా పరిగణిస్తాం. ఇక 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఇవి ఇండియన్ సినిమా మార్కెట్లో భారీ సినిమాలుగా మారిపోయాయి. కానీ ఇప్పుడు రామాయణ 2 భాగాలకు కలిపి సుమారు 4,000 కోట్ల స్థాయిలో నిర్మిస్తున్నామని నిర్మాత చెబుతున్నారు. అంటే ఒక్క సినిమా కాదు, ఒక భారీ సినీ ప్రపంచాన్ని నిర్మిస్తున్నారన్నమాట. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకారం 2 భాగాలకు కలిపి బడ్జెట్ సుమారు $500 మిలియన్ స్థాయిలో ఉంటుందని చెప్పారు. అంతేకాదు, హాలీవుడ్ లోని భారీ చిత్రాలతో పోలిస్తే తాము ఈ సినిమాను మరింత సమర్థవంతంగా నిర్మిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా లక్ష్యం కేవలం బాలీవుడ్ ప్రేక్షకులు కాదు, గ్లోబల్ ఆడియన్స్. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే రణబీర్ రాముడి పాత్రలో ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కొంతమంది రణబీర్ ఈ పాత్రకు సరిపోతాడా అని ప్రశ్నించారు. మరికొందరు అతని నటనతో ఈ పాత్రకు కొత్త రూపం వస్తుంది అన్నారు. కానీ సినిమా టీం మాత్రం రణబీర్ పై పూర్తి నమ్మకంతో ఉంది. సినిమా ప్రమోషన్ సమయంలో రణబీర్ కూడా సాయి పల్లవిని సీత పాత్రకు సరైన ఎంపికగా భావించిన సందర్భాన్ని వివరించారు. ఇక సీతగా సాయి పల్లవి, ఈ కాస్టింగ్ కూడా చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే సాయి పల్లవికి తెలుగు, తమిళ్, మలయాళ ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ గుర్తింపు ఉంది. ఇప్పుడు రామాయణ ద్వారా ఆమె నార్త్ ఇండియా మార్కెట్ తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నారు. సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడం వల్ల దక్షిణాది ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి పెరిగింది. అంటే మేకర్స్ కేవలం బాలీవుడ్ స్టార్ పవర్ పై ఆధారపడకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసే కాస్టింగ్ ను ఎంచుకున్నారనే విశ్లేషణ కూడా ఉంది. ఇక ఈ సినిమాలో మరో అతిపెద్ద పేరు యష్. రావణుడిగా యష్. కేజీఎఫ్ తర్వాత యష్ కు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణలో రావణుడి పాత్ర చాలా కీలకం. అది కేవలం విలన్ పాత్ర కాదు, అత్యంత శక్తివంతమైన, జ్ఞానం కలిగిన, రాజసమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర. అలాంటి పాత్రకు యష్ ను తీసుకోవడం సినిమాకు భారీ స్టార్ పవర్ ను తెచ్చింది. అంతేకాదు, యష్ ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. అధికారిక ప్రాజెక్ట్ వివరాల్లో యష్ ను సహ నిర్మాతగా పేర్కొన్నారు. అందుకే యష్ కు సంబంధించిన రెమ్యూనరేషన్ ను సాధారణ హీరో ఫీజ్ గా మాత్రమే చూడడం కాస్త క్లిష్టమైన విషయం. ఎందుకంటే ఆయనకు నటుడిగా పారితోషికంతో పాటు ప్రాజెక్ట్ లో నిర్మాతగా కూడా భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు మనం అసలు హాట్ టాపిక్ దగ్గరకు వద్దాం. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? సోషల్ మీడియాలో కొన్ని మీడియా కథనాల్లో ఈ నటీనటుల పారితోషికంపై వివిధ రకాల అంచనాలు, రిపోర్ట్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేకర్స్ అధికారికంగా ప్రతి నటుడి పారితోషికాన్ని వెల్లడించలేదు. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సంఖ్యను నిజమైన ఫీజుగా తీసుకోవడం సరైంది కాదు. ప్రత్యేకంగా యష్ విషయంలో ఆయన ఈ సినిమాకు సహ నిర్మాత కూడా కావడంతో సాధారణ రెమ్యూనరేషన్ మోడల్ కు భిన్నమైన ఆర్థిక నిర్మాణం ఉండే అవకాశం ఉంది. అందుకే యష్ కు ఇంత కోట్ల రెమ్యూనరేషన్, రణబీర్ కు ఇంత కోట్ల ఫీజు అని వస్తున్న ప్రతి వార్తను అధికారిక ధృవీకరణ లేకుండా ఫైనల్ గా చెప్పలేం. ఇది మనం ప్రేక్షకులుగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే ఇంత భారీ బడ్జెట్ తో అసలు డబ్బు ఎక్కడ ఖర్చవుతుంది? ఇదే చాలా ఆసక్తికరమైన విషయం. సెట్స్, షూటింగ్, మ్యూజిక్, ప్రొడక్షన్, మార్కెటింగ్ ఇవే ప్రధాన ఖర్చులు. కానీ రామాయణ లాంటి సినిమాకు ఖర్చు పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. అయోధ్యను నిర్మించాలి, లంకను నిర్మించాలి, అడవులు, రాజభవనాలు, యుద్ధ భూములు, విమానాలు, రాక్షస సైన్యాలు, వానర సైన్యం, అస్త్రాలు, విశాలమైన యుద్ధ సన్నివేశాలు, ఇవన్నీ తెరపై నమ్మదగినట్లుగా కనిపించాలి. అందుకే విఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఖర్చుల్లో ఒకటిగా ఉండే అవకాశం ఉంది. ఇక విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే ఈ ప్రాజెక్ట్ లో డిఎన్ఈజీ పనిచేస్తోంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ. అధికారిక ప్రాజెక్ట్ వివరాల ప్రకారం డిఎన్ఈజీ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. అంటే రామాయణాన్ని కేవలం ఇండియన్ మైథలాజికల్ సినిమాగా కాకుండా ప్రపంచ స్థాయి విజువల్ ఎక్స్పీరియన్స్ గా చూపించాలన్నది మేకర్స్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక సంగీతం కూడా ప్రత్యేకమే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం హాన్స్ జిమ్మర్, సాంగ్స్ కోసం ఏఆర్ రెహమాన్, ఇద్దరు కలిసి పనిచేయడం సినిమాపై అంత
అంతర్జాతీయ ఆసక్తిని పెంచే అంశం. అధికారికంగా మ్యూజిక్ టీంలో హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ పేర్లున్నాయి. ఇది కేవలం మ్యూజిక్ కోసం స్టార్ పేర్లు తీసుకోవడం మాత్రమే కాదు, ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ ఇతిహాసాన్ని పరిచయం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా కూడా చూడొచ్చు. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న, 4,000 కోట్లు ఎలా రికవర్ చేస్తారు? ఇదే అసలు బిజినెస్ ఛాలెంజ్. ఒక సినిమా 4,000 కోట్లు ఖర్చు చేస్తే థియేటర్లో 4,000 కోట్లు వస్తేనే నిర్మాతకు లాభం వస్తుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే థియేటర్ కలెక్షన్లో మొత్తం డబ్బు నిర్మాతకు రాదు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఇతర భాగస్వాములు అందరికీ వాటాలుంటాయి. అందుకే సినిమా మొత్తం పెట్టుబడిని రికవర్ చేయడానికి కేవలం బాక్సాఫీస్ పై ఆధారపడలేరు. ఇక్కడే ఇతర ఆదాయ మార్గాలు కీలకం. ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు, మ్యూజిక్ హక్కులు, డిజిటల్ డబ్బింగ్ హక్కులు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, మర్చెండైజింగ్, ఇవన్నీ కలిసి భారీ మొత్తాన్ని తీసుకురావాలి. అందుకే రామాయణ ఒక సినిమా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ ఫ్రాంచైజ్ గా తయారు చేయాలన్న ఆలోచన కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం, ఈ సినిమా 2 భాగాలుగా వస్తోంది. పార్ట్ 1 దీపావళి 2026, పార్ట్ 2 దీపావళి 2027. అధికారిక ప్రాజెక్ట్ వివరాల్లో ఇదే షెడ్యూల్ ప్రకటించారు. అంటే మొదటి భాగం ప్రేక్షకుల స్పందన, రెండో భాగంపై ఆసక్తి, ఇవన్నీ బిజినెస్ కు కీలకం. మొదటి భాగం భారీ విజయం సాధిస్తే రెండో భాగానికి మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొదటి భాగం ప్రేక్షకుల్ని నిరాశపరిస్తే రెండో భాగం మార్కెట్ పై ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఆదిపురుష్ ఉదాహరణ కూడా గుర్తొస్తుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. కానీ విజువల్స్, పాత్రల రూపకల్పన, డైలాగ్స్ వంటి అంశాలపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు రామాయణం మేకర్స్ ముందు అతిపెద్ద సవాల్ ఏంటంటే భక్తి, గౌరవం, సినిమా విజువల్, స్పెక్టాకిల్, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయటం. రామాయణం కేవలం కథ కాదు, కోట్లాది భారతీయులకు ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ఇతిహాసం. కాబట్టి సినిమాలో చిన్న పొరపాటు కూడా పెద్ద చర్చకు దారితీయొచ్చు. మరోవైపు ప్రపంచ మార్కెట్లో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది కూడా ఆసక్తికరం. హాలీవుడ్ ప్రేక్షకులకు రామాయణం పూర్తిగా కొత్త ప్రపంచం కావచ్చు. అందుకే కథను ఎంత సులభంగా అంతర్జాతీయ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలరు, పాత్రలను ఎంత బలంగా నిర్మిస్తారు, విఎఫ్ఎక్స్ ఎంత నమ్మదగినట్లుగా ఉంటుంది, మ్యూజిక్ ఎంత ప్రభావం చూపుతుంది, ఇవన్నీ కీలకం. ఇక 4,000 కోట్ల బడ్జెట్ పై మరో కోణం కూడా ఉంది. బడ్జెట్ పెద్దదైతే సినిమా పెద్ద హిట్ అవుతుందా? అవసరం లేదు. సినిమా పరిశ్రమలో పెద్ద బడ్జెట్ అంటే పెద్ద రిస్క్ కూడా. బడ్జెట్ పెరిగే కొద్దీ బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా పెరుగుతుంది. అంటే ప్రేక్షకుల నుంచి మరింత భారీ స్పందన రావాలి. అందుకే 4,000 కోట్లు అనే సంఖ్య ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అంతే పెద్ద బాధ్యత కూడా. మొత్తానికి రామాయణ ప్రాజెక్ట్ ప్రస్తుతం భారతీయ సినిమా సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్, డిఎన్ఏజీ, ఐమాక్స్, ఇవన్నీ కలిపితే ఇది సాధారణ సినిమా కాదు, ఒక భారీ సినీ ఈవెంట్. అయితే 4,000 కోట్ల బడ్జెట్ నిజంగా తెరపై కనిపిస్తుందా? విఎఫ్ఎక్స్ ప్రపంచ స్థాయికి చేరుతుందా? రణబీర్ రాముడిగా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడా? సాయి పల్లవి సీత పాత్రలో ఎంత ప్రభావం చూపుతుంది? యష్ రావణుడిగా సినిమాను తన వైపు తిప్పుకుంటాడా? అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు ఎంత బలంగా పరిచయం చేయగలదు? ఇవే అసలు ప్రశ్నలు. రామాయణం సినిమాకు 4,000 కోట్ల బడ్జెట్ అనే సంఖ్య వినగానే ఆశ్చర్యపోవడం సహజమే. కానీ సినిమా విజయాన్ని బడ్జెట్ నిర్ణయించదు. కథ, పాత్రలు, నటన, విజువల్స్, భావోద్వేగం, మ్యూజిక్, ముఖ్యంగా ప్రేక్షకుల కనెక్షన్, ఇవే చివరికి సినిమాను నిలబెడతాయి. ఈ సినిమా నిజంగా భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం రాస్తుందా, లేక భారీ బడ్జెట్ కారణంగా భారీ అంచనాల భారాన్ని మోయాల్సి వస్తుందా? అది థియేటర్లోనే తేలాలి. మరి మీకు రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా ఎలా అనిపించాడు? సాయి పల్లవి సీత పాత్రకు సరైన ఎంపికే అనుకుంటున్నారా? ఇక యష్ రావణుడిగా ఎంతవరకు న్యాయం చేస్తాడని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.